ఒకరు చేసిన సాయాన్ని మర్చిపోను, ఒకరు చేసిన నమ్మక ద్రోహాన్ని కూడా మర్చిపోను. ఏదో ఒకరోజు ఎవరి రుణాన్ని వాళ్లకు తిరిగిచ్చేస్తా అంతే. జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా బాధపడకు. రేపు అనే ఒక రోజు ఉంటుంది. రేపటి కోసం వేచి చూడు. నీకు ఒక సమయం వస్తుంది. నోటికేదొస్తే అది మాట్లాడే వాళ్లతో దూరంగా ఉండటమే మంచిది. ఎందుకంటే అటువంటి వారు ఎన్నేండ్ల బంధాన్ని అయినా ఒక్క మాటలో తెంచేయగలరు. వెళ్ళే దారి కనిపించకపోతే నువ్వే ఒక దారిని సృష్టించుకో. కోరుకున్నవన్నీ కోల్పోతుంటే కోలుకోవడం చాలా కష్టం. అద్దమే నా మంచి మిత్రుడు, ఎందుకంటే నేను ఏడ్చినప్పుడు అది తిరిగి నవ్వదు గనక. తప్పులన్నీ మనుషులే చేస్తారు, కానీ నిందలు మాత్రం భగవంతుని పైన వేస్తారు. అప్పుడు దెబ్బ తగిలితే అమ్మ గుర్తొచ్చేది, ఇప్పుడు ఎదురు దెబ్బ తగిలితే ఆశయం గుర్తొస్తుంది. నీ చెడును కోరేవారు నీ తప్పులనే చూపిస్తారు. నీ మంచిని కోరేవారు మాత్రమే నీ తప్పులను సరిచేస్తూ నిన్ను ప్రతిక్షణం హెచ్చరిస్తూనే ఉంటారు. జీవితంలో విసిగిపోయిన ఆడది శవంలా ఇంకా బతుకుతూ జీవితంతో పోరాడుతూ ఉంటుందంటే అది తన కడుపున పుట్టిన బిడ్డల కోసం మాత్రమే. మగాడు సెటిల్ కావాలంటే చదువు, జాబ్, ఇల్లు, పెళ్ళాం ఇలా అన్నీ కావాలి. కానీ ఒక అమ్మాయి సెటిల్ కావాలంటే సింపుల్గా పెళ్లి చేసుకుంటే చాలు. నువ్వు అందరికీ నచ్చడం లేదంటే నువ్వు ఇంకా పూర్తిగా నటించడం నేర్చుకోలేదు అని అర్థం. ఒక్క క్షణం తీరిక లేకుండా సంపాదించే ఆస్తి ఒక్క క్షణంలో మాయం కావచ్చు, కానీ ఎవరు మాయం చేయలేనిది నువ్వు తీరికగా ఉన్నప్పుడు సంపాదించుకున్న జ్ఞానం మాత్రమే. మన ఆలోచన మారితే మనకున్న అలవాట్లు మారుతుంది. మన అలవాట్లు మారితే మన జీవితం మారుతుంది. మన జీవితంలో జరిగే మంచి చెడు ఏదైనా మన ఆలోచన విధానం మీదే ఆధారపడి ఉంటుంది. ఓడిపోతామేమో అన్న భయం గెలుపుని దక్కనివ్వకుండా చేస్తుంది. దేవుడు మనల్ని ఏం చూస్తాడులే అని నలుగురిని మోసము చేసి 10 కుటుంబాలను రోడ్డున పడేసి అడ్డదారుల్లో డబ్బు సంపాదించి విర్రవీగేటప్పుడు తెలియదు చేసిన పాపాలు పండి ఆసుపత్రిలో రోజులు లెక్క పెట్టేటప్పుడు. గోడ మీద ఇలా రాసి ఉంటుంది, ఐసీయూ అంటే అర్థం నేను నిన్ను చూస్తున్నాను. దేవుడు అన్నీ చూస్తూనే ఉంటాడు. అడ్డదారుల్లో ప్రయత్నించి ఏదో సాధించాను అనుకోవడం కంటే కష్టమైన సరైన జీవితం అనే దారిలో నిజాయితీగా నిప్పులా బ్రతకడం ఎంతో ఉత్తమం.